భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రవాహం పోటెత్తుతుంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత నుంచి కూడా గోదావరి ఉధృతి పెరుగుతూనే ఉంది. అయితే ఉదయం నుంచి మాత్రం కొంత నిదానంగా ఈ వేగం ఉధృతి అనేది కనబడుతోంది. 3 గంటలకు ఒక అడుగు చొప్పున పెరుగుతోంది. ప్రస్తుతం మనం గోదావరి పుణ్య స్నానాలు చేసే ఘాట్ల వద్ద చూస్తున్నాము. ఈ కళ్యాణకట్ట పూర్తిగా నీట మునిగింది. నిత్యం వందల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ తమ తలనీలాలను సమర్పించుకుంటారు. కళ్యాణకట్ట నీట మునిగింది. అలాగే ఈ గోదావరి ఒడ్డునటువంటి వల్లి దేవసేన ఆలయం, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం, పునర్వసు మండపం ఇవన్నీ కూడా నీట మునిగాయి. భక్తుల్ని కూడా పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులను కూడా ఇవాళ గోదావరిలోకి అనుమతించట్లేదు. వారందరినీ కూడా నిలిపేశారు. శనివారం కావడంతో చాలామంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకొని అంతకన్నా ముందు గోదావరిలో స్నానం చేయడానికి వచ్చారు. అయితే వారిని ఎవరిని కూడా ఇక్కడ స్నానఘట్టాల వద్దకు అనుమతించకుండా పటిష్ట పోలీసు బందోబస్తు చేశారు. పోలీసులంతా కూడా మొత్తం ఈ కరకట్ట చుట్టూ ఈ పుణ్య ఈ స్నానాలు చేసే చుట్టూ కరకట్ట దగ్గర పూర్తిగా మోహరించారు. ఎవరిని కూడా ఇటువైపు రానియట్లేదు. అలాగే గోదావరి వరద ఉధృతి క్రమంగా మెట్ల వైపు అంటే పుణ్య భక్తులు స్నానాలు చేసే ఈ ఘాట్ల వైపు వచ్చింది. అలాగే ఇటు కళ్యాణకట్ట ఇవన్నీ కూడా నీట మునిగాయి. ఇక పరిసర ప్రాంతాల్లో కూడా గోదావరి వరద చూసుకుంటే ఇటు చెర్ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బూర్గంపవాడు వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం 15,60,071 క్యూసెక్ మేర వరద దిగువకు వెళ్తోంది. అలాగే ఉదయం నుంచి కూడా ఒక్కొక్క ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 9 గంటల వరకు చూసుకుంటే ఒక అడుగు మాత్రమే పెరిగింది. ఈ గోదావరి వరద ఉధృతి అంటే కొంతసేపు మధ్యాహ్నం వరకు కూడా ఇలాగే చేసి ఆ తర్వాత కాస్త ఎందుకంటే ఎగువన కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టడం, అలాగే వరద ఉధృతి కూడా కాస్త తగ్గుముఖం పట్టి అది ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం తర్వాత కాస్త వరద ఉధృతి స్థిరంగా కొనసాగి ఆ తర్వాత వరద ఉధృతి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉండి ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే ఈ గోదావరి ఈ వరద కారణంగా దుమ్ముగూడెం మండలం వెళ్లే రహదారి తూర్పు భాగం వద్ద రోడ్డుపైకి నీరు చేరడంతో చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మురుమూరు వద్ద నీరు చేరడంతో చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఈ అశ్వాపురం మండలంలో బట్టిల గుంపు, రామ్నగర్, అమ్మగారిపల్లె, అమెర్ద, అశ్వాపురం, చింతిర్యాల, మొండికుంట, భద్రాచలం ఈ గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయి రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది. ఇక ఇదే అంటే మధ్యాహ్నం తర్వాత కాస్త వరద ఉధృతి తగ్గుముఖ్యం పట్టే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి అంటే కొన్ని ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను కల్పించారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామని చెప్పేసి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. అలాగే మధ్యాహ్నం తర్వాత కొంత ఉధృతి తగ్గుతుందన్నది కాస్త ఉపశమనం కలిగిస్తూ ఊరటనిస్తోంది. ఇప్పటి నుంచి కూడా కొంత స్థిరంగా కొనసాగి ఆ తర్వాత గోదావరి వరద ఉధృతి కొంత మేర మధ్యాహ్నం తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.